మెదక్ జిల్లా ఎరవలి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలపై దిశానిర్దేశం చేశారు. గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్న విషయాన్ని ప్రతి ఓటర్కు చేరవేయాలన్నారు. రోడ్ షోలు, సభలు విస్తృతంగా నిర్వహించాలని, అవసరమైతే తాను కూడా రోడ్ షోలో పాల్గొంటానని కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. వాస్తవాలు అక్కడ ఏం జరుగుతుందని చెప్పిండు, సర్వే రిపోర్టులు చెప్పిండు, అందరి అభిప్రాయాలు తీసుకున్నాడు. జనంలో కేసీఆర్ కావాలంటుంది. సోషల్ మీడియాలో వస్తున్నారు, మీరు చూస్తున్నారు. మేము వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా అదే. ఈరోజు రాష్ట్రం మొత్తం పేపర్ తెరిస్తే అరాచకాలు, భూ సెటిల్మెంట్లు, దందాలు, తుపాకులు పెట్టి బెదిరిస్తున్న కాంట్రాక్టర్లను బెదిరించడము రకరకాలు జరుగుతూ ఉన్నాయి. ఏ ఊర్లో చూసినా అసలు పెళ్లికి భూమి అమ్ముదాం అంటే కూడా కొనేటోళ్ళు లేడు, ప్లాట్ అమ్ముదాం అంటే కూడా కొనేటోడు. హైదరాబాద్ మొత్తం బ్రాండ్ పడిపోయింది. కనీసం బై ఎలక్షన్లలో గెలిపించుకుంటే ఈ రాష్ట్రాన్ని కాపాడు. ఎందుకు రాష్ట్రాన్ని తెచ్చిన వాళ్ళం కనుక మనము రాష్ట్రాన్ని తెచ్చిన వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంటుందని చెప్పింది సార్ కేసీఆర్ గారు. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికపై రివ్యూ చేయడం జరిగింది. క్లస్టర్ ఇన్ఛార్జీలను, డివిజన్ ఇన్ఛార్జీలు అందరిని పిలిచి మాట్లాడడం జరిగింది. చాలా సంతోషం. అందరూ కలిసి కష్టపడుతున్నారని అందరినీ అభినందించారు కూడా, అందరినీ అప్రిషియేట్ చేయడం జరిగింది. పాజిటివ్గా ఉంది. నియోజకవర్గం మొత్తం మన బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంది అని అందరూ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా ఉన్నారు. మా అందరికీ కూడా కొంత దిశానిర్దేశం చేసి అందరూ ఎట్లా కష్టపడాలి, ఫీల్డ్ మీద నుంచి బయట నుంచి వచ్చిన మా ఏరియాల నుంచి వచ్చిన కార్యకర్తలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఇన్ఛార్జీలు కానీ, వాళ్ళు డివిజన్ కానీ, కార్పొరేటర్లు కానీ అందరూ ఏ విధంగా కష్టపడాలి, ఏ విధంగా కష్టపడి ఈ ఎన్నికను గెలిపించాలో మాకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్ గారు.